శివనగర్ లాంతరు. శివనగర్ అనే ప్రశాంతమైన గ్రామంలో కాలం నెమ్మదిగా కదిలేది. ఆలయ ఘంటల మధ్య, తేలికపాటి వర్షాల మధ్య, మరచిపోయిన కథల మధ్య ఆ గ్రామపు చింద వీధుల్లో ఇద్దరు స్నేహితులు జీవించారు. ఆరవ్, మీరా. ఆసక్తి, ధైర్యం మరియు అద్భుతమైన కలలతో నిండినవారు. ఒక సాయంత్రం వర్షపు మబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఆరవ్ కళ్లకు నేల కింద ఏదో మెరుపు కనిపించింది. పాలిపోయిన పీతల దీపం పాత పూల చెక్కుళ్లతో అలంకరించబడినది. నేలలో కొంత పాతిపడినది. అతడు దానిని ఇంటికి తీసుకెళ్లి మీరాతో కలిసి దానిమీదున్న దుమ్మును తుడిచాడు. దీపంలోని జ్యోతిలో దాగి ఉన్న కథ వారికి తెలియదు. మొదటి మిణుగురు తగిలిన వెంటనే దీపం మంట వెలిగింది. బంగారం కాదు, తెల్లని నీలం రంగులో, గాలిలాంటి శబ్దంతో నడుస్తూ. గాలి చల్లబడింది. నీడలు పొడవుగా పెరిగాయి. నడి అవతల ఉన్న పాత హవేలీ చాలా కాలం తర్వాత నిద్రలేచినట్లు కనిపించింది. ఆ రాత్రి ఇద్దరూ ఒకే కల చూశారు. పగిలిన అద్దాలతో నిండిన మార్గాలు మరియు దూరంగా వారి పేర్లు పిలిచే ఒక ప్రతిధ్వని. ఉదయం వచ్చినప్పుడు వారి ఇంటి ముందు నుండి అడవివైపు మట్టి అడుగుల ముద్రలు కనిపించాయి. దీపం మాత్రం ఇంకా వెలుగుతూనే ఉంది. సాయంత్రం ఆసక్తి విజయం సాధించింది. దీపం చేతిలో పట్టుకుని వారు ఆ అడుగుల జాడను అనుసరించి గ్రామం అంచుకు చేరుకున్నారు. హవేలీ నిశ్శబ్దంగా వారిని గమనిస్తున్నట్లు నిలిచింది. లోపల అడుగుపెట్టగానే దీపం మరింత ప్రకాశించింది, చీకటిలో దారిని చూపుతూ. ప్రతి నీడ, ప్రతి గాలి ఊపిరి వారి పేర్లను మురిపిస్తూ అనిపించింది. మహామందిరంలో వారు ఒక అద్దం చూశారు. భీతి అంతా నిండేంత ఎత్తుగా ఉంది. ఆరవ్ దానిని తుడిచిన వెంటనే వారి ప్రతిబింబం కనిపించింది. కాని వెనుక ఒక వేరే లోకం మెరుస్తోంది. ప్రకాశవంతమైన హవేలీ, దీపాలు, మౌనంగా నిలిచిన నర్తకులు. దీపం ప్రకాశంతో నిండిపోయింది. అద్దం పగిలింది. హవేలీ ఒక దీర్ఘ నిశ్వాసం తీసుకున్నట్లు అనిపించింది, జీవితం గుర్తుకు వచ్చినట్లు. దీపం వారిని పైకి తీసుకెళ్ళింది. కాలం తాకని ఒక చిన్న గదికి. ఆట వస్తువులు చెల్లాచెదురుగా ఉన్నాయి. రంగులు మసకబారిపోయాయి. గోడపై ఒక చిన్న అమ్మాయి చిత్రపటం. చేతిలో అదే దీపం. ఆమె కళ్ళు చంద్రకాంతిలో స్వల్పంగా మెరిశాయి. దీపం మంట బంగారు రంగులోకి మారింది, మృదువైన గుండె చప్పుడులా వినిపిస్తూ. గాలి మల్లెపూల వాసనతో నిండిపోయింది. చిత్రం నుండి కాంతి పుట్టింది. ఆ చిన్న అమ్మాయి ఆత్మ నెమ్మదిగా, శాంతంగా, దుఃఖంతో ప్రత్యక్షమైంది. ఆమె దీపం వైపు చేయి చాపింది. ఆమె చేతి తాకిన వెంటనే మంట తెల్లగా మారింది. హవేలీ గోడలు పొగమంచుగా కరిగిపోతూ నిశ్శబ్దంగా అదృశ్యమయ్యాయి. ఉదయం వచ్చినప్పుడు హవేలీ అక్కడ లేదు. దాని స్థానంలో తేమతో మెరిసే ఒక పచ్చిక బయలు మాత్రమే. ఆరవ్, మీరా వటవృక్షం కింద నిలబడి పగిలిన దీపాన్ని తిరిగి నేలలో ఉంచారు. గాలి మళ్లీ ప్రశాంతంగా ఉంది. ఆ తర్వాత ప్రతి పౌర్ణమి రాత్రి ఆ వృక్షం కింద రెండు కాంతులు మెరుస్తుంటాయి. ఒకటి బంగారు, మరొకటి తెలుపు, ఆ రాత్రి దాచుకున్న రహస్యాన్ని కాపాడుతూ.